అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంట్ సప్లై లేదు. వచ్చే నెలలో కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మనకైతే ఇప్పుడు కొత్త హైకోర్టు భవనం అయితే రాబోతుందన్నమాట. అదేవిధంగా ఆర్టీసీకి 374 కోట్ల ఫండ్ అనేది అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా రిలీజ్ చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొలి సంతకం అయితే చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి సబ్సిడీలో భాగంగా ఆయనతో పాటు పలువురు మంత్రులుగా కూడా బాధ్యతలు అనేవి చేపట్టారు. ఆయనతో పాటు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఎవరెవరి సెక్షన్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అన్నది కూడా వాళ్ళు కూడా బాధ్యతలు అనేవి చేపట్టడం జరిగింది. సో ఆ రోజు అంటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి 4 సంతకాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఛాంబర్లోకి అయితే ఎంట్రీ అయిపోవడము, ఆయన చైర్లో ఆయన కూర్చోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, సో ఇంకా ఆర్టీసీకి సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని కూడా పంపిణీ చేయడం జరిగిందనమాట.